మీనాక్షి నటరాజన్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మీనాక్షిపై కేసులకు సంబంధించి పార్టీ నుంచి లీక్ వచ్చిందని బీజేపీ. ప్రస్తుతం ఈ విషయంపై అంతర్గత దర్యాప్తు జరుగుతుందన్నారు మహేష్ గౌడ్. లీకు వీరులెవరో గ్రీకు వీరులెవరో తెలిసిపోతుందన్నారు మహేష్ గౌడ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం షబ్బీర్ అలీకి ఒక పక్కన టీపీసీసీ నోటీసులు ఇచ్చింది, ఇంకా మరో పక్క మీనాక్షి నటరాజన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టారు. ఏం జరుగుతుంది ఈ రెండు విషయాల్లో? మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న షబ్బీర్ అలీకి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆయన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన చేసిన వ్యాఖ్యలు, ఆయనకు డబ్బులకు సంబంధించి పార్టీ అమ్ముడుపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పీసీసీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. దాంతో పాటు ఒక మహిళ పైన, కామారెడ్డికి చెందినటువంటి మహిళ గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య పైన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పీసీసీ చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే షబ్బీర్ అలీ పైన షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా మహేష్ కుమార్ గౌడ్ ట్విట్టర్లో చెప్పారు. దాంతో పాటుగా గత వారం రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత తీవ్ర దుమారంగా మారిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ వ్యవహారంలో ఎవరైతే గ్రీకు వీరులు ఉన్నారో ఆ గ్రీకు వీరుల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విచారణ జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా షబ్బీర్ అలీకి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, ఇక్కడ కూడా డబ్బుల వ్యవహారంలో నేను ఎక్కడ లాలుచూపలేదు. దాంతో పాటు ఒక మహిళ పట్ల మాట్లాడిన మాటల పైన కూడా ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ నోటీస్ కి సంబంధించి షబ్బీర్ అలీ ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.